ఈ హాయ్ ఆల్ అందరికి నమస్కారం. నేను చిరంజీవి. అప్పుడే 75 ఎపిసోడ్స్ అయిపోతుంది బిగ్ బాస్ అండ్ ఇంకా లాస్ట్ 4 వీక్స్ ఉంది. ఈరోజు ఫ్యామిలీ వీక్ అంతా అయిపోయింది ఈ వీక్. సో అందరు ఫ్యామిలీస్ వచ్చినారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని కలిసినారు. అండ్ కంటెస్టెంట్స్ కూడా బాగా ఫీల్ అయినారు, వాళ్ళ ఫ్యామిలీస్ కలిసినారు, వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ వచ్చింది. సో ఫ్యామిలీస్ డ్రామా అంతా పక్కన పెట్టేస్తే, సో ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. సో బిగ్ బాస్ ఏమంటే ఒక టాస్క్ ఇస్తారంటే, ఈ వీక్ క్యాప్టెన్సీ ఎవరిని తొలగించాలని ఇస్తారంటే, ఎవరిని తప్పించాలని. సో అప్పుడు మళ్ళీ ఇంకా మనకు తెలిసిండే కదా, లైక్ ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఇన్ ద హౌస్ దివ్య నిఖిత గారు. సో అంటే బిఫోర్ దిస్ వన్ నిన్న ఒక ఎపిసోడ్ అయిందంటే, తనుజ గారి కాల్ బెనికిట్ ఉంది. సో భరణి గారు అప్లై చేస్తుంటారు, అంటే మూనో ఏదో అక్కడ కూడా తను ఏమంటే కుళ్ళుకుంటుంటారు. సో కుళ్ళుతో రగిలిపోతున్న దివ్య గారు. సో ఒక కుళ్ళు పెట్టుకొని అండ్ ఒక కుళ్ళిపోతుంది దివ్య గారు. సో తనేమో నిన్న కూడా ఏడుస్తుంటారు, మీరు ఎప్పుడు ఎప్పుడు తనతోనే మీరు టైం స్పెండ్ చేస్తారు అండ్ తనతోనే మీరు ఉంటారు. హాట్ బ్యాగ్ తెచ్చేది కూడా కుళ్ళుకుంటుంటారు. అండ్ ఈవెన్ బర్నీ గారి డాటర్ కూడా చెప్తారంటే, తనుజ గారిది ప్లస్ బర్నీ గారిది ఏమంటే రియల్ బాండ్ అని. సో తను ఏమంటే తనుజ గారిని ఏమంటే ఒక అక్కలాగా సంబోధించినారు. సో దట్ ఈస్ ద ట్రూ బాండ్. సో ఆడియన్స్ కూడా అందరికి తెలుసు, బిగ్ బాస్ చూసే వాళ్ళందరికంటే కొత్త తనుజ గారిది ప్లస్ బర్నీ గారిది ఏమంటే లైక్ ట్రూ బాండ్ అని. సో ఫస్ట్ నాన్న అన్న, ఇప్పుడు బర్నీ సార్ అన్న ఆర్ బర్నీ గారు అన్నా కూడా ఆ బాండ్ అనేది ఎప్పుడు మారదు, అదొక ట్రూ మ్యూచువల్ రెస్పెక్ట్ అది. దివ్య గారిది ఏమో నిన్న నిన్న బర్నీ గారి డాక్టర్ ఏం చెప్పినారంటే, లైక్ దివ్య గారికి ఏం చెప్పినారంటే, కమాండ్ ఎక్కువ చేయొద్దన్నారంటే, మా ఫాదర్కి మీరు ఎక్కువ కమాండ్ చేయొద్దు, కమాండింగ్ తగ్గించుకోండి. బర్నీ గారు కూడా పోయి లోపల చెప్తారు. బర్నీ గారి డాక్టర్ అంటే తనేమంటారంటే, లైక్ మీరు కమాండ్ ఇచ్చే వాళ్ళతో మీరు ఈక్వల్గా ఇవ్వండి అండ్ మీరు ఎవరికి భయపడే పని లేదు అంటే, దివ్యకి మీరు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇవ్వండి ఎప్పుడన్నా తను కమాండ్ చేసినప్పుడు అని చెప్తారు. సో అక్కడే తెలిసిపోతుంది అంటే తన కన్నింగ్ నేచర్ కానీ, తన కుళ్ళిపోతనం కానీ, ఒక సెల్ఫిష్ క్యారెక్టర్ కానీ, ఒక పర్సనల్ గ్రడ్జ్ కానీ. సో అదే రీజన్‌తో ఏమంటే ఎప్పుడు తనుజాని డౌన్ చేయాలని చూస్తుంది. సో ఈ ఆ ప్రక్రియ భాగంలోనే ఈరోజు ఫస్ట్ తనుజ పేరు తీసుకుంటుంది. అంటే ఏదో ఫస్ట్ ఏదో గేమ్ రీజన్ చెప్పేసి ఆ గేమ్ పరంగా ఓకే, ఇమ్యూనిటీ వచ్చింది, క్యాప్టెన్ అయింది, అదోకే గానీ ఆహ్, తర్వాత ఏమంటే పర్సనల్ రీజన్స్ అని తీసుకుపోయి ఆ గ్రడ్జ్ పెట్టుకొని అక్కడి నుంచి లైక్ ఎత్తేయాలని చూస్తుంది. అండ్ అక్కడి నుంచి వాళ్ళు ఇంకా లైక్ వాద్ వివాద్ అంటారు. సో మాట మాట పెరిగి తనుజ గారు ఒకటని, దివ్య ఒకటని. సో అక్కడంతా ఏమంటే లైక్ తనుజ గారు కూడా లైక్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఎంత ప్రొవోక్ చేస్తే ఎంతని తట్టుకుంటారు ఎవరైనా. సో తను కూడా ఏమంటే లైక్ ఇంకా ప్రొవోక్ అయిపోయి తను కూడా వచ్చేసి దివ్య కూడా వచ్చేసి, అండ్ దివ్య ఏమంటే లైక్ బెదిరించే స్టార్ట్ చేస్తుంటే, నువ్వు నా నన్ను పో అని ఎట్లా అంటావు నువ్వు అంటే, ఇది ఒక యారగేటింగ్, ఒక అంటే ఏమంటే ఒక యారగెంట్ టోన్లో అంటుంది తను ఏమంటే, నన్ను ఎట్లా నువ్వు పో అంటావు. సో అట్లేదో ఇంకా ఏదో తినేదో ఇంకా మహారాణి అయినట్టు హౌస్‌కి అట్లా జస్ట్ ఒక గెటప్ ఏసుకొనిందంటే మహారాణి హౌస్‌గా. సో తనే రియల్ రాణి కాదు కదా. సో అట్లా తనేమంటే తనుజ గారి మీద లైక్ ఎగిరి పడుతుంది. అంటే నాకిట్లా చూపియద్దు, ఇట్లా వేలు చూపిచ్చేది. సచ్ ఎ యారగెంట్ లైక్ బిహేవియర్ టుడే అంటే సచ్ ఎరాటిక్ బిహేవియర్ అండ్ అబ్జర్వ్డ్ బిహేవియర్ అని చెప్తాను నేను. అండ్ అంటే ఏమంటే ఒక కుళ్ళుతో రగిలిపోతున్న మనస్తత్వం దివ్యది. సో ఎప్పుడు తనుజ మీదే పడుతుంది. అండ్ ఇంకా తనుజ గారికి చెప్తుందంటే, నేను నీ క్యారెక్టర్ బ్యాడ్ చేసేదానికే వచ్చిందంటే బిగ్ బాస్ కంటే, నువ్వు నీ గేమ్ ఆడేదానికి వచ్చినావు, నువ్వు తనుజాని బ్యాడ్ చేసేదానికి వచ్చినావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే క్లారిటీ లేదది. సో తనుజ కూడా లైక్ తనేం ఊరుకోలేదు. తను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చింది అండ్ వేరెవర్ షీ ఈస్ దేర్, షీ గేవ్ హర్ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ చాలా పెద్ద గొడవయింది. అండ్ తెలిసిపోయింది ఆడియన్స్ కూడా మొన్నే లైక్ లాస్ట్ వీకే క్యాప్టెన్సీ తప్పించింది కదా. సో అంత చేసి అంత కాన్స్పిరసీ చేసినంత చేసింది. లాస్ట్ వీక్ ఏమంటే డ్రామా ఆడింది. అంటే తనుజానికి క్యాప్టెన్ చెప్పాలని డ్రామా ఆడింది. అండ్ ఈ వీక్ మళ్ళీ ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడిపోయింది. లిటరల్లీ అంటే అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొనొచ్చింది. అండ్ అగైన్ సచ్ ఏ హారిఫైయింగ్ ఎపిసోడ్. అండ్ మళ్ళీ తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. అండ్ తనేమో మనందరికీ తెలుసు. ఇది కోటింగ్ పరంగా చూస్తే కూడా తను లాస్ట్‌లో ఉంది దివ్య. సో ఎలిమినేషన్ దగ్గరలో ఉంది. అండ్ ఇంకా బై బై దివ్య సండే. సో ఇంక ఎంత అరిచినా కూడా ఇంక ఒక్క రోజే కదా మీరు అరిచేది ఇంకా. సో రేపు ఇంకా నాగార్జున గారు వస్తారు అండ్ ఎల్లుండి కూడా ఆయనే వస్తారు. సో ఇంకా డబుల్ ఎవిక్షన్ అంటే రేపే ఎగిరిపోతుంది దివ్య గారు. సో వెయిటింగ్ ఫర్ అవర్ ఎగ్జిట్ సూన్. సో వి తనుజ ఫ్యాన్స్ టాలరేటెడ్ ఎనఫ్ అండ్ ఇప్పుడే భరించినాం, ఇప్పటికే ఎక్కువ భరించినాం మనం తనని. అండ్ ఇంకా పంపించేసేది టైం వచ్చేసింది. ఇంకా అదే అంటారు కదా, ఇంకా వినాశకాల విపరీత బుద్ధి అని. సో ఇంకా ఈరోజు ఏమంటే తన కంప్లీట్ బిగ్ బాస్ ఎపిసోడ్ ప్యాక్ అయిపోయి తను ఇంకా ఎగ్జిట్ అయిపోతుంది. సో
అండ్ తర్వాత ఏమంటే క్యాప్టెన్సీ టాస్క్ పెడతారు బిగ్ బాస్. అంటే తనుజ గారు లైక్ సంచాలకై తనుజ గారు సంచాలకి గ్రూప్స్‌కి డివైడ్ చేయమంటారు టీమ్‌ని. ఇక్కడ కూడా ఇంకొక పాయింట్ చెప్పేదేమంటే లైక్ సుమన్ శెట్టి గారు కూడా అంటే ఆయన ఏమంటే చూసానికి బావుంటాడు గానీ ప్లస్ ఆయన వైఫ్ కూడా వచ్చి చెప్తారు. అంటే తనకి సుమన్‌కొచ్చి చెప్తారు. అంటే మీరు తనుజాతో దూరంగా ఉండండి. సో ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు పాలిటిక్స్ చేయకూడదు. జస్ట్ మీ కంటెస్టెంట్‌కి మీరు సపోర్ట్ చేసి అందరితో బాగా కలిసిమెలిసి ఉండి బయటికి వెళ్ళాలి. బట్ తనేమంటుందంటే సుమన్ శెట్టి గారి భార్య వచ్చేసి లాస్యా గారు ఏమంటారంటే లైక్ సుమన్ శెట్టి గారికొచ్చి తనుజాతో లైక్ తన కైపు ఎక్కువ ఉంది కదా! లైక్ తనతో దూరంగా ఉండమని చెప్తారు. సో, అక్కడ తను ఎక్కించిందేమో గానీ సుమన్ శెట్టి గారు కూడా తనుజ పేరే తీసుకుంటారు ఈరోజు. సో, అంటే ఆయన ఒక సైలెంట్ పాయిజన్ లైక్ స్లో పాయిజన్ అంటారు కదా! సో, అట్లా ఆయన స్లో కిల్లర్ లాగా ఆయన అట్లున్నారు. సో, సచ్ అంటే ఆహ్, మనిషి మంచోడే గానీ బట్ ఒకసారి ప్రొవోక్ అయిపోతాడు తను. సో అండ్ సంజన గారు గూడా ఏమంటే లైక్ చాలా అంటే అట్‌లీస్ట్ దివ్య కనిపిస్తుంది బయట. బట్ ఆహ్, సంజన ఏమంటే చాలా కనిపీదు. సో, మెల్లిగా స్లోగొచ్చి లైక్ సినిమాలో అనంతనాగ్ గారు ఉంటారు కదా! లైక్ విలన్ అట్లా తనే వచ్చేసి ఏమంటే ఇంకా స తనుజని మరీ నామినేట్ చేసేసారు. నీకు ఇమాన్యుయల్ మీకు తెలిసిండేదే ఆయన బిగ్గెస్ట్ మ్యానిప్యులేటర్ అండ్ లైక్ కన్నింగ్ గేమ్ చాలా ఆడతారు. ఈవెన్ దో ఈస్ ఎ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆయన ఫ్యాన్ బేస్ ఉంది. ఎంటర్‌టైనర్ అన్నీ ఒప్పుకుంటా గానీ బట్ కన్నింగ్ నేచర్ మళ్ళీ బయటపడడానికి మళ్ళీ ఆయన కూడా తనుజ గారి పేరు తీసుకుంటారు. అండ్ భరణి గారు కూడా మళ్ళీ తనుజ గారి పేరు తీసుకుంటారు. సో లిటరల్లీ అంటే ఆహ్, మళ్ళీ లైక్ వన్ వర్సెస్ ఆల్ సిట్యుయేషన్ వస్తుంది. ఎక్సెప్ట్ రీతు గాని, డెమాన్ గాని, లేదంటే భరణి గారు గాని, సో వీళ్ళు తప్పితే తనుజాకి మళ్ళీ అందరూ అగైనిస్ట్‌గా అయితున్ననిపిస్తుంది. సో ఎవడేమన్నా చేసుకొని సో తనకుండే ఫ్యాన్ బేస్ ఉంది. తనకున్న ఓట్ ఉంది తనకి. సో షీ విల్ బి ద విన్నర్ బిగ్ బాస్ ఫర్ షూర్. తనకేమంటే తర్వాత ఏమంటే లైక్ టీమ్స్ కింద డివైడ్ చేయమంటారు. సో తనేమంటే ఎంత స్మార్ట్ అంటే తనుజ గారు. సో ఎవడు కుళ్ళిపోతులున్నారు కదా! వాళ్ళందరూ ఒక టీమ్‌లో ఏసింది. సో అంటే బర్నీ గారు పక్కన పెట్టండి. ఆయన కాకుండా మిగతా అందరూ కుళ్ళిపోతారులే. సంజన గాని, దివ్య గాని, ఇమాన్యుయల్ గాని. సో వీళ్ళందరిని ఒక టీమ్‌లో ఏసింది. అండ్ బర్నీ గారికేమంటే ఫెయిర్ ఛాన్స్. ఎందుకంటే ఆయన ఎప్పుడు కెప్టెన్ కాలేదు. సో ఆయన కెప్టెన్ కావాలని కోరుకుంటున్నారు కదా! సో అది న్యాయం అది యాక్చువల్లీ. ఎందుకంటే ఫస్ట్ టైమ్ అవ్వాలి కదా! సో ఇమాన్యుయల్ గారికేమంటే ఆయన కన్నింగ్ మళ్ళీ. సో ఎన్ని సార్లు కెప్టెన్ అయినా కూడా ఆయనకి తనివి తీరదు. సో మళ్ళీ కెప్టెన్ అయిపోతే నామినేషన్ సేఫ్ అయిపోతాడని ఆయన ఆహ్, లైక్ ఆయన థింకింగ్ అయింది. అండ్ సంజన గారైతే మీకు తెలిసిందే లైక్ అగైన్ వన్ మోర్ కన్నింగ్ పర్సన్. ఎప్పుడు ఆపర్చునిస్ట్. ఆయనకి అందరికన్నా ఏమంటే లైక్ ఇంకా కుళ్ళిపోతు క్యాండిడేట్ వచ్చేసి దివ్య గారు. సో, ఆ 4 మెంబర్స్‌ని ఒక టీమ్‌లో పెట్టేసి మిగతా వాళ్ళందరిని ఇంకొక టీమ్‌లో పెట్టింది. రీతు, డెమాన్, సుమన్ శెట్టి, కళ్యాణి. సో, ఇప్పుడు ఆ టాస్క్ అంతే అదంతా ఏమంటే లాస్ట్‌లో నాకు తెలిసి ఈ ఎపిసోడ్‌లో చూపియలేదు. ఇంకా సుమన్ శెట్టి, రీతు గారు మిగులుతారు ఇంకా. సో, ఐ హోల్ హార్టెడ్‌లీ వాంట్ రీతు గారు టు విన్ అండ్ దట్ విల్ ఓన్లీ హ్యాపెన్. లైక్ రీతు గారు ఈస్ ద న్యూ కెప్టెన్ హౌస్ లైక్ న్యూ కెప్టెన్ ఆఫ్ ద హౌస్. సో, విచ్ ఐ హోల్ హార్టెడ్‌లీ ఫీలింగ్ హ్యాపీ. అండ్ సో, ఇదంతా అయింది. మళ్ళీ రేపు ఎపిసోడ్‌లో ఏమంటే లైక్ సుమన్ శెట్టికి, రీతు కూడా చాలా గొడవ అయితుందంట. సో, లైక్ నాకైతే సుమన్ శెట్టి గారు మళ్ళీ డిజర్వింగ్ అనిపియలేదు. ఫస్ట్ టైమ్ కెప్టెన్‌గానే ఆయన డిజాస్టర్ కెప్టెన్ ఆయన. సో, ఏమేం చేయలేదు ఆయన అసలు. అంటే కెప్టెన్‌గా అసలు జీరో పెర్ఫార్మన్స్ ఇచ్చినారు. అండ్ ఐ ట్రూలీ ఫీల్ దట్ రీతు గారు ఈస్ ద రైట్ కెప్టెన్ అండ్ యెస్ షీ ట్రూలీ డిజర్వ్స్. సో, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి ఐదర్ డెమాన్ అన్నా లేదంటే బర్నీ గారన్నా అయితే బాగా అనిపిస్తుంది. సో, ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఇంకా హౌస్ కెప్టెన్ అయ్యేది. సో, సో ఇదంతా జరిగింది. అండ్ యెస్ యాస్ ఎ తనుజ ఫ్యాన్‌కి చెప్తున్నాను. సో, హోపింగ్ ఫర్ దివ్యాస్ ఎలిమినేషన్ దిస్ వీక్. డబుల్ ఎవిక్షన్ ఉంటే ఇంకా సంజన గారు ఎగిరిపోయినా కూడా నాకు పర్వాలేదు. సో, అంతే ఫ్రెండ్స్. అండ్ తనుజ గారు లైక్ షీ స్టాండింగ్ టాల్ అండ్ అంతన్నా కూడా ఏమి ఇయ్యాలో అంతే ఇచ్చినారు. లైక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినారు దివ్యాకి కూడా తను. సో, ఎక్కడ భయపడలేదు. ఎక్కడ తొణకలేదు, బెనకలేదు. సో, ఎక్కడ ఇయ్యాలో అక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చినారు. అండ్ తన స్టాండ్ మీద తనున్నారు. సో, ఈవెన్ యాజ్ ఎ సంచాలక్ కూడా కెప్టెన్ సంచాలక్ కూడా చాలా బాగా చేసినారు తను. అండ్ కెప్టెన్సీ కూడా చాలా బాగా అయింది. సో, తన కెప్టెన్సీలో ఉన్న కదా ఫ్యామిలీ వీక్ అంతా అయింది. సో, సో అంతే ఇంకా బయట చూసే ఆడియన్స్ తెలుసు లైక్ తనుజ క్రేజ్ ఎంతో, దివ్య క్రేజ్ ఎంతో. తనుజ ఎట్ల క్యారెక్టరు, దివ్య ఎట్ల క్యారెక్టరు. సో, అది అందరికీ తెలుసు. అండ్ ఇంక నేను చెప్పే పని లేదు కదా! ఇంకా. సో, అందరు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అమ్మాయి తనుజ. అండ్ ఈవెన్ అందరు లైక్ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి తనుజాని పొగుడుతారు. అంటే ఇమాన్యుయల్ అమ్మగారు గాని, లేదంటే దివ్య గారి అమ్మగారు కూడా తనుజాని పొగుడుతారు. సో, రీతు అమ్మగారు గాని, సో వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చి కూడా తనుజాతో కనెక్ట్ అయినారు. సో, అది తనుజ గారి గ్రేట్‌నెస్. అండ్ అది తన జెమ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అండ్ ఒక గోల్డ్ అంటారు కదా! సో, అట్లా తన క్యారెక్టర్ అది. సో, యాహ్! ఆహ్, మళ్ళీ కుళ్ళిపోతు బుద్ధి బయటపడింది దివ్య గారిది. అండ్ యెస్ షీ ఈస్ నియర్ టు ద ఎలిమినేషన్. అండ్
షీ విల్ బి ఎలిమినేటెడ్ దిస్ వీక్. అంతే ఫ్రెండ్స్, ఇదే ఎపిసోడ్ 75 రివ్యూ. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఓజీ తనుజ గారికి సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. జై హింద్.